థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఘనంగా జరగబోతున్న పవిత్రోత్సవాలు. ఈ పవిత్రోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో. ఈ ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఈ ఛానల్ కి సపోర్ట్ ని అందించాలనుకుంటే అక్కడే ఉన్న థ్యాంక్స్ బటన్ ని క్లిక్ చేసి మీ సపోర్ట్ ని అందించవచ్చు. మీరు ఈ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడే ఉన్న జాయిన్ బటన్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవములు జరగనున్నాయి. శ్రావణ మాసం సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి పవిత్రోత్సవములు నిర్వహిస్తున్నారు. ఈ 2024లో ఇంద్రకీలాద్రిపై ఆగస్టు 18 ఆదివారం నుంచి ఆగస్టు 20 మంగళవారం వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యక్ష సేవలు మరియు పరోక్ష సేవలన్నిటినీ నిలిపివేయడం జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాలు జరిగే 3 రోజుల పాటు కనకదుర్గ అమ్మవారికి నిర్వహించే అన్ని నిత్య కైంకర్యములను దేవస్థాన అర్చకులు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఆగస్టు 17 శనివారం సాయంత్రం వేళలో ఉదక శాంతి మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన దేవాలయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని ఇలా మీకు అందించడం నచ్చినట్లయితే మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఆగస్టు 18వ తేదీ ఆదివారం రోజున ఉదయం 3 గంటలకు శ్రీ కనకదుర్గ అమ్మవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పడం జరుగుతుంది. ఆ తదుపరి స్వప్నాభిషేకం అనంతరం పవిత్ర మాలాధారణ జరుగుతుంది. ఆగస్టు 18 ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుంచి మాత్రమే శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనాలను భక్తులకు కలగజేస్తారు. ఆగస్టు 19 సోమవారం శ్రావణ పౌర్ణమి రోజున మండపారాధన, సర్వప్రాయశ్చిత్త విధితత్ దేవతారాధన, మూలమంత్ర హవనాలు, వేదపారాయణం జరుగుతుంది. ఆగస్టు 20 మంగళవారం రోజున శాంతిక పౌష్టిక హోమములు, కూష్మాండ బలి నిర్వహించడం జరుగుతుంది. ఆ తదుపరి పూర్ణాహుతి, కలశోద్వాసన, మార్జన, మహదాశీర్వచనముల కార్యక్రమాలతో పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా సమాప్తి చేయడం జరుగుతుంది. ఇలా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆగస్టు 18 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అంగరంగ వైభవంగా పవిత్రోత్సవములు నిర్వహించడం జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి, ఇది విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవములకు సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.